అందరికీ మర్నాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి చంపెను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనము. సో డేవిడ్ ట్రయాంఫ్డ్ ఓవర్ ద ఫిలిస్టైన్ విత్ అ స్లింగ్ అండ్ అ స్టోన్. వితౌట్ ఎ స్వార్డ్ ఇన్ హిస్ హ్యాండ్ he struck down the Philistine and killed him. 1 Samuel chapter 17 verse 50. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి సమస్య కంటే గొప్పవాడు. ఆయన ఎదుట ఎంత పెద్ద సమస్య మనం ఉంచినా సరే అది మనకు పెద్దదవ్వవచ్చునేమో కానీ, భయంకరమైనది కఠినమైనది అవ్వచ్చునేమో కానీ దేవునికి అది చాలా చిన్నదండి. ఎంత చిన్నదంటే దేవుని కనుచూపుతోనే దానిని గద్దించి తరిమివేస్తాడు. ఈ రోజున అనేకులు వారు వీరు అనే తేడా లేకుండా అనేకులు వారికి ఉన్న సమస్యను బట్టి బాధపడుతుంటారు. ఎందుకంటే వారు ఆ సమస్యలతో పోరాడి అలసిపోయి ఏమి చేయలేము, మేము మా వల్ల కాదు, మాకు శక్తి లేదు, మాకు ధనము సరిపోదు, మాకు బలము లేదు అని ఓటమిని ఒప్పేసుకుంటారు, కాంప్రమైజ్ అయిపోతారు. అందులో మనము కూడా కొన్నిసార్లు ఉంటాం కదండి. మన కుటుంబ విషయంలోనూ మన ఉద్యోగ విషయంలోనూ మనము వెనక్కి తగ్గుతుంటాము. ఎందుకంటే మనలో ఆ పోరాడే ఎదుర్కొనే శక్తిని లేకనే. ఈ రోజున బహుశా నీవు ఇదే విధముగా బాధపడుతున్నావేమో. నేను చిన్నవాడినండి, నాకున్న ప్రాబ్లమ్స్తో పోరాడలేను, అటువంటి బలహీనురాల్ని అండి, నా శత్రువులు, నాకున్న ఇబ్బందులు, నా ఆర్థిక బాధలు, నా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు నాకంటే బలమైనవి, నాకంటే శక్తి గలవని కాంప్రమైజ్ అవుతున్నావేమో. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, అలా కాంప్రమైజ్ అవ్వకు. నీవు పోరాడితే గెలవగలవు. నీవు ఓటమిని అంగీకరించకుండా, ఎందుకంటే విజయము నీదే అని. లేఖన భాగంలో మనం చూస్తే దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును కొట్టి చంపినట్లుగా మనము గమనించవచ్చు. అయితే అందులో ఒక శ్రేష్టమైన మనకు అవసరమైన మాట ఒకటి ఉంది. అది ఏమిటంటే, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై, వాడు అనగా దావీదు ఆ ఫిలిస్తీయుడిని కంటే అధిక శక్తి కలిగి ఉన్నాడు. వాస్తవానికి మనము ఆలోచించగలిగితే దావీదు నిజంగానే ఆ ఫిలిస్తీయుడి కంటే బలవంతుడంటే మనకు తెలుసు. ఏ మాత్రము బలవంతుడు కాదు. ఫిలిస్తీయ రాజ్యమే భయపడిందండి. ఇశ్రాయేలీలు మంచి గొప్ప వీరులైన వారు సైతము గొలియాతును చూచి వెనక్కు తగ్గారు. రాజైన సౌలు కూడా నేనేమి చేయలేను అన్నట్లుగా నిలవబడిపోయాడు. అటువంటప్పుడు గొలియాతును ఎదిరించడానికి దావీదు వచ్చాడు. ఈయనేమైనా గొప్పవాడా, యుద్ధవీరుడా, బలశాలియా అంటే జస్ట్ ఒక గొర్రెలు కాపరి మాత్రమే. అందులో అతను బాలుడు. అంటే ఈ విషయాలను బట్టి మనము గ్రహించవచ్చు, దావీదు ఆ ఫిలిస్తీని కంటే చాలా రెట్లు తక్కువవాడు. శరీరంలోనైనా, యుద్ధము చేయడంలోనైనా, అనుభవంలోనైనా ఎలా చూచినా సరే దావీదు గొలియాతును ఓడించలేడు. మనము కూడా కొన్నిసార్లు ఇటువంటి విధంగానే చిక్కుబడిపోతాం కదండి. ఏ విధంగానూ మనకు ఏ అండాదండ ఉండదు. మన ప్రాబ్లమ్స్తో ఎదుర్కొని గెలిచే అంత బలగము, ఆస్తిపాస్తులు ఏవీ ఉండవు. ఒక రోజున చాలామంది వాటితో యుద్ధము చేయకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే వారి ఎదుట ఉన్న పరిస్థితి లోకపరంగా, ఒక మనిషి పరంగా తీర్చలేనిది. అయితే వారు దేవుని సహాయము కోరరు. వారికంటే వారికున్న బాధలు ఉన్నతమైనవి అయినప్పుడు దేవుని వైపు చూస్తే వారు గెలుస్తారు అనే విషయము అపవాది వారికి మర్చిపోయేలా చేస్తాడు. కానీ దావీదు మర్చిపోలేదు. నేను యుద్ధము చేస్తే ఓడిపోవచ్చేమో, కానీ నాకు బదులుగా నా దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన లోక సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన యుద్ధం చేస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను అని అనుకుని యుద్ధము యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు. ఆశ్చర్యం ఏమిటంటే, బలహీనుడైన దావీదు బలాఢ్యుడైన వాడు చేతిలో ఖడ్గము లేకపోయినా తన దగ్గర ఉన్న వడిసెలతోనూ రాతితోనూ అతన్ని కొట్టి చంపేశాడండి. ఈరోజు నీ చేతిలో అధికారము లేకపోవచ్చు, నీ చేతిలో బలము లేకపోవచ్చు,
సాక్ష్యాలు నీకు విరోధముగా ఉండొచ్చు. నీ పక్కన ఎవరు నిలబడకపోయి ఉండవచ్చు. నిజమే, నీవు బలహీనమైన వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఒక్కసారి నీవు యుద్ధము యెహోవాదే అని చెప్పగలిగితే, నేను కాదు, నా సమస్యలో దేవుడే పోరాడుతాడు, నా యేసయ్య పోరాడి నన్ను రక్షిస్తాడని నీవు నమ్మగలిగితే నీదే విజయమండి. మీ ఎదురుగా ఎంత పెద్ద సమస్య అయినా ఉండనివ్వండి, దానిని మీరు గెలిచి తీరుతారు. దానిపైన విజయము మీదే అవుతున్నది. కాబట్టి భయపడకు. సహోదరి, సహోదరుడా, నీవు ఒంటరివి కాదు. నీ పక్షాన దేవుడే ఉన్నాడు. నిన్ను బలపరిచి గెలిపిస్తాడు. నిన్ను రక్షించి నిన్ను కాపాడుతాడు. నీకు న్యాయమును జరిగిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ యొక్క ప్రభా తండ్రి, ఈ యొక్క రోజున నా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ప్రభా నిలవబెట్టారు. మీకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాము ప్రభా. ముఖ్యంగా తండ్రి యేసయ్య, ముఖ్యంగా ప్రభా ఎంతోమంది తండ్రి ఎన్నో పెద్ద సమస్యలతో పోరాడుచున్నారు. అనారోగ్యమేమి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ తండ్రి యేసయ్య, మరి కుటుంబ సమస్యలు కానీ ప్రభా, ఎన్నో ఆర్థిక సమస్యలు ప్రభా, గర్భఫలం కొరకు ప్రార్థన చేయించున్నారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా నా ప్రభా పోరాడుచుండగా తండ్రి, ఏ విధంగా అయితే యెహోవా ఈరే అని చెప్పి యేసయ్య, మరి దావీదు గారు ఏ విధంగా ముందుకు సాగారో అటువంటి జ్ఞానమును, బలమును మా అందరికీ కూడా దయచేసి ప్రభా, సాతాను వంటి గొలియాతు మీద జయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.